దేవుని పరిశుద్ధమైన అతి శ్రేష్టమైనటువంటి నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును మన ప్రియ రక్షకుడు అయిన ప్రభు అయిన యేసయ్య ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామంలో ఈ 50 దినముల ఆత్మీయ కుటుంబ సహవాస కూడికలలో 28వ రోజు కూడికలోనికి వచ్చి ఉన్నటువంటి మీ అందరిని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. మీ అందరికీ ప్రభు పేరట నా ప్రేమ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రాలు. ప్రభు నామమునకే మహిమ కలుగునుగాక. ఇలాగున ప్రతి సాయంకాలం చల్లపూట వేళ ప్రభు యొక్క పాదాల చెంత మనం కొంత సమయం గడపడం నిజంగా ఇది మనకెంతో దీవెనకరం, ఆశీర్వాదకరం. ఓ రకంగా చెప్పాలంటే ఇది దేవుడు మనందరికీ ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం అని నేను అంటాను. మరి మీరేమంటారో ఏదో ఒకటి చెప్పడం మంచిది. అంటే దానిని బట్టి మీరు స్పందిస్తున్నారని నాకు అర్థమవుతుంది. సరే, మీరేమన్నా అనుకున్నా అనుకోకపోయినా దేవుని వాక్యం ఒక మాట చెప్తుంది, ఆయన మందిరములో నివసించే వారందరూ మాత్రము ధన్యులు అని. హల్లెలూయా. కాబట్టి అలాంటి ధన్యత మనకు ప్రభు ఇస్తున్నారు. మనం కూడా దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాం. దానిని బట్టి ప్రత్యేకంగా నేను మిమ్మల్ని అభినందిస్తూ ఉన్నాను. ప్రభువునందు మన ప్రయాస వ్యర్థము కాదు అని ఎరిగి ఎప్పటికీ స్థిరులను కదలని వారును దేవుని కార్యాలయందు మరింత ఆసక్తులై ఉందుముగాక. సంతోషం. మనము నేరుగా దేవుని వాక్యంలోనికి వెళదాం. ఈ వారంలో దేవుడు మనకిస్తున్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి సందేశం, మొర్దెకై గొప్పవాడు అవడానికి గల కారణములు ఏమిటి? ఒక వ్యక్తి గొప్పవాడు అయ్యాడు అని అంటే పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి, బైబిల్ గ్రంథాన్ని బట్టి, ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ఆత్మీయ లక్షణాలను బట్టే తప్ప లోకములో కూడా ఎంతోమంది గొప్పవారు లేక ఘనులు అయినటువంటి వారు ఉంటారు. కానీ వారు ఎలా గొప్పవారు అయ్యారో అనే విషయం మనకు తెలియదు. కానీ దేవుని వాక్యములో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం వాళ్ళు గొప్పవాళ్ళు అవడానికి వాళ్ళు దేవుని యొక్క మార్గములలో నడిచినటువంటి విధానం అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. ఇప్పటికీ మొర్దెకై జీవితంలో నుండి ఎన్ని విషయాలు మనము ఆలోచిస్తూ వచ్చాము అని అంటే చెప్పండి, ఎన్ని విషయాలు? తగ్గించినాను 4. మొదటిది ఏమిటి చెప్పండి? ఇది రీసౌండ్ అవుతుంది. దేవుని యందు ఆయన ఏం కలిగిన వాడు? మొర్దెకై గొప్పవాడు అవడానికి గల కారణం అతడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. రెండవది, ఏ మనస్సు కలిగిన వాడు? మంచి మనసు. ఓ రకంగా చెప్పాలంటే క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు కలిగినటువంటి వాడు అని చెప్పవచ్చు. మూడవదిగా, అతడు గొప్పవాడు అవ్వడానికి గల మూడవ కారణము దైవ జ్ఞానము గలవాడు. చెప్పండి, ఏ జ్ఞానం గలవాడు? ప్రకృతి సంబంధమైన లేక లోక సంబంధమైన జ్ఞానం కాదు, ఆయన కలిగి ఉంటా దైవ జ్ఞానము నొందినవాడు. కాబట్టి అతడు మరి ఆశీర్వదించబడ్డాడు, అనేకులకు ఆశీర్వాద కారణంగా మార్చబడ్డాడని చూసాం. నాలుగవది, ఎవరికి వంగనివాడు. ఎవరికి వంగలేదు ఆయన. అంటే దేవునికి మాత్రమే వంగాడు, దేవునికి మాత్రమే భయపడిన వాడిగా ఉన్నాడు. దేవునికి భయపడినటువంటి వాడు, భయపడేవాడు దేనికి భయపడడని, ఎవరికి కూడా వంగడని, అలాగే ఎవరు దేవునికి భయపడరో వాళ్ళు ప్రతిదానికి
భయపడిపోతారు. ప్రతి వాళ్ళు కాళ్ళు పట్టుకోవడానికి ఏమాత్రం వెనకాడరు అనే విషయాలు కూడా రాత్రి మనము ధ్యానం చేశాం. ఈరోజు కూడా మొర్దెకై జీవితంలో నుండి మరొక శ్రేష్టమైనటువంటి లక్షణాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడుతూ ఉన్నాను. రండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. నీవు పోయి సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికెత్తలను కూడా ఉపవాసం ఉంటాం. ప్రవేశించడం న్యాయ వ్యతిరేకముగా ఉన్నను నేను రాజు నొద్దకు ప్రవేశించదను. నేను నశించెదను. అటువలనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారము జరిగించెను. చాలు. ఇక్కడ మనము చదువుకున్నటువంటి ఈ భాగంలో మొర్దెకై జీవితంలో నుండి మరొక మంచి లక్షణాన్ని రాత్రి మనం నేర్చుకోబోతున్నాం. అదేమిటి అని అంటే, అంతకు మునుపు ఆల్రెడీ కొన్ని వివరాలు నేను చెప్పాను. దేవుని ప్రజల మీద దాడి జరగబోతా ఉందని, దేవుని ప్రజలకు వ్యతిరేకంగా కొన్ని శక్తులు ఆనాడు పనిచేశాయి, ఈనాడు కూడా పనిచేస్తున్నాయి. ఏమండి, అక్కడ శత్రువు ఎవరు అనంటే మనం చూసాం. ఎవరు చెప్పండి? హామాన్. ఈ హామాను యొక్క ఉద్దేశం ఏంటి? ఈ హామాను యొక్క ప్రణాళికలు ఏమిటి అనంటే, యోధా జాతిని అంతటిని ఏం చెయ్యాలి? నాశనం చెయ్యాలి, అంతం చెయ్యాలి, లేకుండా చెయ్యాలి. శత్రువు యొక్క పన్నాగాలు. అలనాడు ఎలాగైతే హామాను లాంటి వ్యక్తులు ఉన్నారో, నేడు కూడా క్రైస్తవ్యాన్ని ఏదో రకంగా మొత్తం మీద క్రైస్తవ్యములో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తులను లేక భక్తులను వాళ్ళను మట్టుబెట్టి ఈ క్రైస్తవ్యాన్ని అణచాలని చూస్తున్నారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని బట్టి జరిగినటువంటి సందర్భాలను బట్టి నేను చెప్పేటువంటి విషయం ఏమిటి అని అంటే గనక, క్రైస్తవ్యమును ఎంత ఆపాలని చూస్తారో అది అంతగా విస్తరిస్తుంది, ప్రబలమైపోద్ది. స్తోత్రం చెప్పండి అందరూ. ఇది ఎక్కడైనా జరిగిందే. ఈజిప్ట్లో కూడా, ఐగుప్తులో కూడా ఫరో చక్రవర్తి ఇజ్రాయేలీల యొక్క బిడ్డలందరినీ కూడా వాళ్ళ జనాంగం పెరిగిపోతున్నారని చెప్పి లేకుండా చేయాలనే ప్రయత్నాలు చేశాడు. కానీ ఆ నిర్గమకాండం 1వ అధ్యాయంలో మీరు చదవక్కర్లొద్దు, కానీ వాళ్లను శ్రమ పెట్టినటువంటి కొలిది వాళ్ళు ఏమయ్యారట? విస్తరించారట, అభివృద్ధి పొందారట. చూసారు? అలాగే ఆదిమ సంఘంలో కూడా దేవుని యొక్క భక్తులకు, దైవ సేవకులకు, అపోస్తులకు చెప్పండి ఏమొచ్చాయి? చాలా శ్రమలు వచ్చినాయి. కానీ మీరు ఒక్క విషయం చెప్పనండి, శ్రమలలోనే సంఘం ఏమైంది? విస్తరించింది. ఆమేన్ చెప్పండి అందరూ. ఎవరో మొన్న ఒక స్టేట్మెంట్ ఇస్తూ మాట్లాడుతున్నారు. ఒక్క ప్రవీణ్ పగడాలని ఒకవేళ మీరు మట్టు పెట్టారేమో, లేకుండా చేశారేమో, కానీ దేవుడు వేలాది మంది ప్రవీణుల్ని దేవుడు లేపగలడు. స్తోత్రం చెప్పండి. అది చాలా ఎన్నో జరిగినాయి. గ్రాయిన్స్టైన్ గారిని ఒరిస్సా ఆ రాష్ట్రంలో సువార్త చెప్పి ఆ రాత్రి బసగా ఇంకెక్కడా లేక జీపులోనే పడుకున్నప్పుడు పెట్రోల్ పోసి బిడ్డల్ని ఆయన్ని కూడా చెప్పండి ఏం చేశారు? తెలుసు కదా మనందరికీ. కానీ ఆ సంఘటన తర్వాతే క్రైస్తవ్యం చెప్పండి ఏమైంది? మరింతగా విస్తరించి అనేక మంది క్రీస్తుని రక్షకుడిగా చెప్పండి ఏమయ్యారు? అది
కాబట్టి ప్రతి చోట ఇవి ఉంటాయి. ఇక్కడ కూడా ఈ హామాను కంకణం కట్టుకున్నాడు, ఈ జాతిని నాశనం చేసేయాలనేటువంటి ప్రణాళికలు వేశాడు. ఆ టైంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, రాజు ద్వారా శాసనం కూడా తీసుకుని రావటం జరిగింది. ఇక ఏం చెయ్యాలి, ఎలాగా ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో మన జాతిని మనం కాపాడుకోవాలి, మన ప్రజలను మనము రక్షించుకోవాలి. ఏం చెయ్యాలి, ఇప్పుడు ఏం చెయ్యాలి? వెంటనే ఏమండి ఈ యొక్క ఎస్తేరు మరి మొర్దెకై అంటే అప్పటికే ఎస్తేరు ఎక్కడున్నారు అని అంటే కోటలో ఉన్నారు, రాణిగా ఉన్నారు. కాబట్టి అమ్మా ఇలా జరుగుతూ ఉంది అనుకున్నట్లుగానే హామాను వాడి యొక్క మొత్తం మీద ప్రణాళికలు వేశాడు. మన ప్రజలందరికీ కూడా చాలా కీడు సంభవించబోతా ఉంది. ఈ సమయంలో నీవేమాత్రం కూడా మౌనంగా ఉండడానికి వీల్లేదని ఒక విషయాన్ని తెలియజేశాడు. అక్కడ విషయాలని మనం చూస్తాం. ఇక ఆ టైంలో ఏమంటే వాళ్ళకి ఎంతో భయంకరమైనటువంటి శ్రమ, ఇబ్బంది ఎదురైనటువంటి పరిస్థితుల్లో ఏమంటే ఇప్పుడు ఎస్తేరు మొర్దెకైకి ఏమంటే ఒక ఆహ్వానం తెలియజేసింది, లేక ఒక విషయాన్ని ఆమె పంపించింది. ఏమండి ఆ పంపించినటువంటి సమాచారములో నుండే మొర్దెకై గొప్పవాడవడానికి గల 5వ కారణాన్ని మనం నేర్చుకోబోతుంటున్నాం. అది ఏమిటి అని అంటే గనక మరొక్కసారి చూస్తే గనక ఇప్పుడు ఎస్తేర్ అంటుందన్నమాట మొర్దెకై తోటి, ఇదిగో నీవు పోయి శోషణనందు కనబడిన యూదులందరినీ కూడా సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినాలు మీరేం చెయ్యండి, అన్నపానాలు పుచ్చుకోకుండా దైవ సన్నిధిలో మీరేం చెయ్యండి, అక్కడ మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. ఇక్కడ నేనును నా పనికెత్తులు కలిసి ఏం చేస్తాం అది. ఏమండి నేను ఇప్పుడు రాజుగారి దగ్గరికి ప్రవేశించడానికి నాకు అవకాశం లేదు, రాజుగారి దగ్గరికి వెళ్ళడానికి నాకు అనుమతి లేదు. ఏమండి అయినప్పటికీ కూడా ఏదో జరుగుతుంది. మొత్తం మీద నేను ఒక అడుగు ముందుకు వేసి వెళతాను, దేవుడే మన పక్షంగా కార్యము చేస్తారని మొత్తం మీద సమాచారాన్ని తెలియజేస్తే వెంటనే మొర్దెకై, అక్కడ మనం చదివాం కదా, మొర్దెకై బయలుదేరి ఎస్తేరు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారము చేశారు. నిజంగా ఆలోచన చేస్తే ఒక రకంగా చెప్పాలి అనంటే ఎస్తేరు ఎవరో కాదు, చెప్పండి, స్వయంగా ఎవరు? కుమార్తె. అయితే దేశానికి రాణి అవ్వచ్చు, కానీ ముందు కూతురు, ఏమంటే తర్వాత ఎవరు చెప్పండి? రాణి కదా. ఇక్కడ ఒక రకంగా నువ్వు చెప్పావులే నేను వినాలనేటువంటి విధానము లేకుండా, అంటే కొన్ని సార్లు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమంటే దేవుడు కొంతమందిలో నుండి వాళ్ళ వయస్సు చిన్నది కావచ్చు మనకంటే, ఏమంటే కొందరి ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు ఏమంటే ఆ మాటకు గనక మనము విధేయత చూపించగలిగితే తప్పకుండా అక్కడ దేవుని కార్యాలనేవి మనము చూడగలుగుతాం. ఇప్పుడు మొర్దెకై వెంటనే ఎస్తేరు చెప్పినట్లుగా ఆ పనికి పూనుకున్నట్లుగా చూస్తున్నాం. అయితే ఇక్కడ నేను మీకు చెప్పబోయేటువంటి మాట ఏంటంటే, మొర్దెకై గొప్పవాడు అవ్వడానికి గల 5వ కారణం, జనులను ప్రజలను దేవుని మందిరమునకు సమకూర్చిన వాడిగా ఉన్నాడు. ఏమండి ప్రజలను ఎక్కడికి సమకూర్చాడు? దేవుని యొక్క మందిరములోనికి, దేవుని యొక్క సన్నిధిలోనికి సమకూర్చినటువంటి వాడిగా, అలాగే సేమ్ టైం ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్న వాడిగా ఇక్కడ మొర్దెకైని చూడగలుగుతాం. అంటే 2 మాటలు కలుపుకుని నేను చెప్తా ఉన్నాను. ఒకటి, దేవుని మందిరానికి ప్రజలను ఏం చేస్తున్నాడు? సమకూరుస్తున్నాడు. సమకూర్చినటువంటి ప్రజలతో ఆయన కూడా ఉపవాసం ఉండి ఏం చేస్తున్నాడు? అది ఈరోజు మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఏమంటే దేవుని యొక్క కార్యాలు మనము చూడగలగాలి అని అంటే, మన కుటుంబములలో దేవుని యొక్క కార్యములు చూడగలగాలి అని అంటే, ఏమంటే మనము మీరు ఆశించినటువంటి ఆ స్థాయిలోనికి దేవుడు మన ఎడల కలిగి ఉన్న ఆ ఉద్దేశాలు ఏమంటే సంపూర్ణంగా నెరవేర్చి మనము గొప్పవారము కావాలి అని అంటే ఖచ్చితంగా ఈ లక్షణం ఏమండి మనం అందరము కలిగి ఉండాలి. అదేమిటి అని అంటే ఏమండి దేవుని మందిరమునకు అనేకులను చెప్పండి ఏం చేయాలి? నడిపించాలి. మొర్దెకై గొప్పవాడవడానికి గల ఒక మంచి లక్షణం అన్నమాట అండి. ప్రజలను దేవుని సన్నిధిలోనికి ఏం చేశాడట? సమకూర్చాడట, నడిపించాడు. జనులను దేవుని సన్నిధికి నడిపిస్తున్నాడు.
ప్రజలను దేవుని యొక్క సన్నిధిలో సమకూరుస్తున్నాడు. ఈరోజు మన సంగతి ఒక్కసారి ఆలోచన చేసుకుందాం. ఏమండి, ఈ వాక్యం ఎలా చెప్తే కొంతమందికి ఎలాగా అనిపిస్తుంది అంటే, కొంతమంది ఎలా అనుకుంటారు, నేను రావడమే చాలా కష్టంగా ఉంటుందని పాస్టర్ గారు, ఇంకా నేనెవరిని తీసుకుని రాగలనని వాళ్ళు కూడా ఉంటారు. ఈరోజు చాలామందికి వాళ్ళ రావడమే చెప్పండి ఏమైపోతుంది అనమాట, చాలా భారంగా ఉంటుంది. వాళ్ళ రావడమే చాలా కష్టమైపోద్ది. మరి ఇంక నువ్వెవరిని తీసుకుని రాగలుగుతావు? కాబట్టి ముందు దేవుని యొక్క సన్నిధికి వెళ్ళాలని, దైవ సన్నిధిలో ఉండాలని, ఆయనతో సహవాసము చేయాలని, ఏమండి ముందు ఆ ఆశ, ఆ తపన, ఆ తృష్ణ చెప్పండి ఎవరిలో పుట్టాలన్నమాట. మాట్లాడరేమ్మా? అది నాలో పుడితే ఆటోమేటిక్గా అదేమవుతుంది అనమాట, అందరికి వచ్చేస్తుంది. ఏమండి, మనకు లేని ఆ ఆశ మన పిల్లలకి ఎలా వస్తుంది చెప్పండి. కాబట్టి మనము కూడా ఏమండి ఎవరికి వాళ్ళు అనమాట. ఏమండి ఈరోజు ఏమండి దైవ సన్నిధిలోనికి అనేకులను మనం నడిపించేటువంటి వారిగా, అనేకులను సమకూర్చేటువంటి వారిగా ఉండాలి. నిజంగా ఇది చాలా ఒక శ్రేష్టమైన అనుభవం, చాలామందికి తెలియదు. కానీ ఏమండి దైవ సన్నిధిలోనికి ఒక వ్యక్తిని నడిపించడం ద్వారా మీరు అనుకోవచ్చు ఏంటండి మాకని చెప్పి, ఆ వ్యక్తి ఏ కష్టంలో ఉన్నాడో మీకు తెలియదు, ఆ వ్యక్తి ఏ అవసరతలో ఉన్నాడో తెలియదు. మీరు ఒక మాట చెప్పి దైవ సన్నిధికి నడిపించడం ద్వారా ఆ రాత్రి కానీ ఆ ఉదయం కానీ ఆ వ్యక్తి వచ్చినటువంటి సమయంలో ఏమండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆ వాక్యము ద్వారా ఆ వ్యక్తిని దర్శించినప్పుడు ఏమండి ఆ వ్యక్తి ఆదరించబడినా, ప్రోత్సహించబడినా, లేక సత్యం అనేటువంటిది ఆ వ్యక్తికి విశదంగా ఏమండి తెలియజేయబడినప్పుడు, నిజంగా పరిస్థితిలో నుండి బయటకు వస్తే, ఏమండి ఆ ఆత్మ రక్షించబడితే, ఆ వ్యక్తి ప్రియమైన దేవుని బిడ్డలారా మేలు పొందుకోగలిగితే ఖచ్చితంగా ఏమండి ఆ వ్యక్తిని దైవ సన్నిధికి నడిపించినటువంటి ఏమండి నీవు ఏమండి దేవుని ద్వారా వచ్చేటువంటి ప్రతిఫలమును తప్పకుండా పొందుకుంటారు. దేవునికి స్తోత్రం కలిగిన. యాకోబు పత్రికలో ఇవన్నీ సమయాన్ని బట్టి చూపించలేకపోతున్నాను, కానీ ఒక వ్యక్తి తప్పు మార్గంలోనికి వెళ్ళిపోతూ ఉంటుంటే ఆ వ్యక్తిని ప్రియమైన దేవుని బిడ్డలారా నెమ్మదిగా మనం దేవుని సన్నిధికి నడిపించగలిగితే, ఓ రకంగా యాకోబు అంటాడనమాట, ఆ వ్యక్తిని అట్టండి ఎక్కడ నుండి ఏమండి రక్షించినట్టట, నరకము నుండి వాని యొక్క ఆత్మను రక్షించినటువంటి. ఈరోజు ఎంతమంది ఉన్నారు అలాగా? యోధా పత్రికలో కూడా ఉంటుంది, సందేహించే వారి మీద జాలి చూపండి, కనికరం చూపండి, అగ్నిలో నుండి లాగినట్లు కొంతమందినైనా లాగండి, రక్షించండి అని వాక్యం చెప్తుంది. ఈరోజు ఇంతకాలం అయింది కదా మనము ఏమండి ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రభువుని స్వీకరించి, లేక ఆ దేవుని ప్రేమను తెలుసుకుని ఎంతమందికి నువ్వు చెప్పగలిగావు? ఏమండి ఏదో రకంగా ఏదో విధానంలో వాళ్ళని దేవుని యొక్క సన్నిధికి నడిపించగలిగావు? ఆలోచన చేయండి. పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది అలాంటి వ్యక్తుల్ని మనం చూడొచ్చు. వాళ్ళు మనకు ఒక మోడల్గా ఉన్నారు, వాళ్ళకు మాదిరిగా ఉన్నారు. మనం ఏమండి వాళ్ళ యొక్క జీవితాల గురించి త్వరగా నేను జ్ఞాపకం చేస్తాను. వెళ్లే ముందు ఒక మాట చదవండి. 42వ కీర్తనలో వాళ్ళు ఎంతగా సంతోషించి ఆ మాట చెప్తున్నారో కోరాహు కుమారులు చదువుతారా? 42:4 జన సమూహముతో ఇటమా పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతి సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోవుచున్నది. దేవునికి మహిమ కలుగునుగా. ఎంత అద్భుతమైన మాట! మీరు అండర్లైన్ చేసుకోండి మీ బైబిల్లో మాట. ఎక్కడి నుంచి అండర్లైన్ చేస్తారు అని అంటే కనుక ఏమండి నేను దేవుని మందిరమునకు, అక్కడి నుంచి చాలు, నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనగా. కోరాహు కుమారులు అంటున్నారు, ఏ సంగతిని జ్ఞాపకం చేసుకున్నారట అమ్మా? ఏ సంగతిని? మనము పలానా రోజు పలానా టైంలో అలా వెళ్తున్నప్పుడు పలానా చోట ఆగి దమ్ బిర్యానీ తిన్నాం చూసారా, అది కాదు. లేకపోతే పలానా చోట టీ తాగాం, ఇది కాదు. కొంతమందికి ఇలాంటి భలే జ్ఞాపకాలు ఉంటాయండి. ఏమండి తిండిని కూర్చో లేకపోతే ఇంకో దాని గురించి. వీళ్ళ జ్ఞాపకాలు ఏంటి అని అంటే నేను దేవుని మందిరానికి
ఏమంటే కొంతమందిని ఏం చేసినా నడిపించినటువంటి ఆ సంగతిని జ్ఞాపకం చేసుకుంటే నా ప్రాణము నాలో ఏమైపోతుంది. అబ్బా, ఏమి అనుభవం అండి, ఏమి అనుభవం. ఈరోజు అలాంటి అనుభవం ఏమంటే మీ యొక్క జీవితాల్లో మీరు కలిగి ఉన్నారా? ఎవరైనా మీ గురించి చెప్పగలరా? పలానా సహోదరండి బాబు, ఆ రోజు మేము అంత కష్టంలో అంత బాధలో ఉంటే ప్రభువుని గురించి చెప్పారండి, దైవ సన్నిధిని నడిపించారండి, ఈరోజు మేము ఇలాగా చిరునవ్వుతో ఆనందించగలుగుతున్నాం. మేము మా బాధలన్నీ మరిచి ప్రభువులో మేము సంతోషించగలుగుతున్నామని అంటే నిజంగా ఆ సహోదరండి, లేక ఆ బ్రదర్ అండి, ఆ సిస్టర్ అండి అని ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ పేర్లు మరొకళ్ళు చెప్పగలిగినటువంటి వాళ్ళు ఎక్కడ ఉంటే మిమ్మల్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. హల్లెలూయా. అది మన యొక్క జీవితంలో. అంతేగాని నాకే చాలా ఇదైపోతుంది, నేనే రాలేకపోతున్నాను, మోకాళ్ళు నొప్పులు, ఆ నొప్పులు, ఈ నొప్పులు. నేను అంటాను ఒకటే మాట, నొప్పులన్నీ పోవాలంటే ఏ నొప్పులైనా అవి తగ్గించుకోవడానికే, వాటిలో నుండి విడుదల పొందడానికే చెప్పండి ఎక్కడికి రావాలి. మరలా అది వంకేటి, అది సాకేటి. కాబట్టి ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క అనుభవం మనం కలిగి ఉండాలి. నీ జీవిత కాలంలో, ఇంతకాలంలో పోనీ ఒకవేళ మామూలుగా అయితే కుదరట్లేదు, ఇప్పుడు దేవుడు మనకి చక్కని అవకాశం ఇచ్చాడు కదా. ఈ 50 days ప్రేయర్స్ జరుగుతున్నాయి, మధ్య మధ్యలో ఒక్కొక్క సందర్భాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఆ అవసరతలు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా చెప్పండి? బోల్డ్ మంది ఉన్నారండి. గర్భఫలం లేని వాళ్ళు ఉన్నారు. రండమ్మా, మీరు అలా ఉంటే కదా, పోనీ ఈ రోజు రండి చాలు, ఈ వేళ రండి, మిగతా రోజులు పోని అని ఇలాగున వాళ్ళకున్నటువంటి సమస్యను బట్టి అయినా, వాళ్ళకున్న పరిస్థితిని బట్టి అయినా మనము నడిపించగలిగితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా దేవుని కార్యాలు వారు చూడగలుగుతారు. మన జీవితాల్లో కూడా దేవుని కార్యాలు. బైబిల్లో ఇలాంటి వ్యక్తులు చాలామంది ఉంటారు. నేను టక్టగా అటు ఓటీలో నుండి ఇటు ఎన్టీలో నుండి కూడా ఒక సర్వే లాగా అనమాట టగటగా చేస్తూ ముందుకు వెళతాను వివరించకుండా. పరిశుద్ధ గ్రంథంలో ఈ మంచి లక్షణం చాలా మంది కలిగి ఉన్నారు. అది రోజు మనం ఎందుకు కలిగి ఉండలేకపోతున్నాం? కొంతమంది దగ్గర పెట్టుకుని ఎక్కడెక్కడికో తీసుకుని వెళ్తూ ఉంటారు. హాస్పిటల్కి తీసుకుని వెళ్ళే వాళ్ళు ఉంటారు, జ్యోతిష్కుల దగ్గరికి తీసుకుని వెళ్ళే వాళ్ళు ఉంటారు. అక్కడికెక్కడికి తిప్పుతారు, అదేంటో తెలీదు. ప్రభు యొక్క సన్నిధికి నడిపించకపోవడం అనేది ఎంత విచారకరం అండి. చూడండి వాళ్ళు ఎలాంటి అనుభవాలు కలిగి ఉన్నారో. మొట్టమొదటిగా చెప్పాలి అని అంటే ఆదికాండంలో 7వ అధ్యాయం 7వ వచనంలో, ఆదికాండము 7:7, నోవాహును అతనితో కూడానున్న ప్రవేశించరు. చాలు, కొంచెం స్పీడ్గా నాకు సహకరిస్తే నేను ముందుకు వెళతాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ నోవాహు మనకు కనబడతా ఉన్నాడు. నోవాహును అతనితో కూడా అతని భార్య, అతని యొక్క కుమారులు, అతని యొక్క ఎక్కడికి వెళ్ళారట? అది వీళ్ళందరూ వాడెక్కడానికి, వీళ్ళందరూ కూడా వాడలో ప్రవేశించడానికి, వీళ్ళందరూ కూడా ఒక రకంగా చెప్పాలంటే కుటుంబం అంతా భయంకరమైనటువంటి వినాశనము నుండి, ఆ భయంకరమైనటువంటి జలప్రళయము నుండి తప్పించబడడానికి గల కారణం ఏమిటి అని అంటే నోవాహు అని చెప్పాలి. హల్లెలూయా. ఎవరు చెప్పండి? యజమాని, నాయకుడు, పురుషుడంటే శిరస్సు అయి ఉన్నాడండి. కుటుంబానికి యజమాని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పాత్ర నోవాహు చక్కగా వహించినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు వాస్తవంగా ఆలోచన చేస్తే స్త్రీలు చాలామంది ఆ బాధ్యత తీసుకుంటారు కానీ, ఆ భారం కలిగి ఉంటారు కానీ, వాస్తవంగా చెప్పాలి అని అంటే స్త్రీలు దైవ సన్నిధికి ముందు వచ్చేస్తూ ఉంటారు. ఎక్కడైనా సరే వాళ్ళ ఆసక్తి కలిగి ఉంటారు. కానీ యాక్చువల్గా మనం ఆలోచన చేస్తే కనుక ఇది ఎవరు తీసుకోవాలి అని అంటే కనుక భర్త ముందు లైన్లో ఉండాలన్నమాట. ఏంటి ఇంకానే ఆ అవతారం ఏంటి, ఆ పరిస్థితులు ఏంటి, అసలు ఈరోజు ఆదివారం అని తెలుసా, ఈరోజు ప్రార్థన అని తెలుసా, టగటగా చూడు అని చెప్పి ప్రియమైన దేవుని బిడ్డలారా, భార్యను పిల్లల్ని అందరినీ కూడా దైవ సన్నిధికి నడిపించటానికి యజమాని ఏం చేయాలన్నమాట? మాట్లాడరేమ్మా? ఆయనే మంచం ఎక్కి ఇంకా లేకుండా ఉండి
అవన్నీ చూసుకొని అంటే ఇంకేంటి చెప్పండి. చూసారా, ముందు వాడు ఎవరెక్కారు అని అంటే నోవాహు ఎక్కి ఆ తర్వాత సతీమణిని పిలిచాడు, తర్వాత కుమారులను అందరినీ కూడా. అంటే నోవాహు ప్రియమైన దేవుని బిడ్డలారా ఏమండి ఆ యొక్క వాడలోనికి ఏమండి తన కుటుంబాన్ని ఏం చేయగలిగాడు అనమాట, నడిపించగలిగాడు. స్తోత్రం చెప్పండి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పటికి మందిరాలు ప్రార్థనలు ఇవన్నీ లేవు కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే అదే వాళ్ళకి మందిరం, ఏమండి అదే రక్షణ, ఏమండి వాడాది. కాబట్టి ప్రియమైన నోవాహు కుటుంబాన్ని ఏమండి నడిపించుకోగలిగాడు, దేవుని దగ్గరికి ప్రళయము నుండి రక్షించుకోగలిగాడు. ఆ బాధ్యత తీసుకోవాలి యజమాని ఖచ్చితంగా. నెంబర్ 2, ఆదికాండము 13:1. ఆదికాండము 13:1. అబ్రాము సమస్తాన్ని తన భార్యను లోతును వెంటబెట్టుకొని ఐగుప్తునకు వెళ్ళెను. చాలు. ఎవరిని వెంటబెట్టుకుని? అబ్రహామును దేవుడు వెళ్ళమన్నప్పుడు అబ్రహాం ఒక్కడే కాకుండా ఏమండి అబ్రహాం వెళ్ళాడంటే భార్య అలాగని వస్తుంది కామన్గా, ఏమండి భార్య వస్తుంది, వచ్చింది. కానీ ఏమండి అబ్రహాము ఏమండి తన భార్యతో పాటు ఎవరినట? లోతు. ఎవరి లోతు? ఎవరి లోతు? తన సహోదరుని యొక్క కుమారుడు. ఏమండి ప్రియమైన దేవుని బిడ్డలారా తన సహోదరుని యొక్క కుమారుడిని కూడా తనతో పాటు ఏం చేశాడట? మాట్లాడరేమ్మా? వెళ్ళాడు. ఈరోజు వెంట పెట్టుకుని వెళ్ళడం. ఈరోజు ఎంతమంది ప్రియమైన దేవుని బిడ్డలారా వెంట పెట్టుకుని రాగలుగుతున్నారు దేవుని సన్నిధికి? వెంట పెట్టుకుని ఎక్కడెక్కడికో వెళతారు, వెంట పెట్టుకుని ఏవేవో చేస్తారు. కానీ అబ్రాహాము చూడండి తనతో పాటు తన సహోదరుని యొక్క కుమారుని కూడా వెంట పెట్టుకుని వెళ్ళడం అనేది ఇక్కడ మనం చూస్తాం. ఏమండి తదుపరి మనం చూసినట్లయితే దినవృత్తాంతముల 2వ గ్రంథం, ఏమండి 2వ గ్రంథం 29:20లో హిజ్కియా అనే మహారాజు కనబడుతున్నాడు. ఇంకా చాలా మందిని వదిలేశాను కానీ నేను ముందుకు వెళ్తా ఉన్నాను. అప్పుడు రాజైన హిజ్కియా పెందలకడే లేచి పట్టణపు అధికారులను సమకూర్చుకుని యెహోవా మందిరమునకు పోయాను. ఎక్కడికి పోయాను? అది రాజుగారండి. ఏమండి ఎప్పుడు లేచాడట? పెందలకడే లేచాడు. రాజుగారు అయ్యుండి ఆలోచించి, రాజుగారికి ఎంత తీరుబడిగా ఉంటుంది అసలు. ఆయన ఎప్పుడైనా లేగొచ్చు. ఇప్పుడు లేచారేంటని ఎవరైనా రాజుగారిని అడగగలుగుతారా? హలో, అడగలేరు. కానీ ఎప్పుడు లేచాడట? పెందలకడిని లేచి పట్టణపు యొక్క అధికారులను ఏం చేశాడట? సమకూర్చి ఎక్కడికి వెళ్ళాడు? వాళ్ళని ఎక్కడ తీసుకెళ్ళాడు? అది చూడండి. చూసారా? అంటే హిజ్కియా ఏ పాత్ర పోషిస్తున్నాడో చూడండి. రాజయ్యుండి ఆ పట్టణములో ఉన్నటువంటి లీడర్స్ని, ఆ పట్టణములో ఉన్నటువంటి నాయకులను, అధికారులను తాను వెళుతున్నటువంటి దేవుని మందిరానికి తీసుకుని వెళ్ళాడట. చూసారా? అందుకని హిజ్కియా ఏమండి తన మరి మరణకాల పరిస్థితులలో కూడా దేవుని ద్వారా ఏమండి గొప్ప స్వస్థతను, అలాగే దేవుడిచ్చినటువంటి ఆయుష్ను పొందుకోగలిగినట్లుగా వాక్యంలో చూస్తాం. ఈ అనుభవం కూడా హిజ్కియా దగ్గర ఉందండి, రాజుగారి దగ్గర కూడా ఉంది. అంటే ఆలోచన చెయ్యండి, ఒక సాధారణమైనటువంటి వ్యక్తి దగ్గర నుంచి అసాధారణమైనటువంటి వ్యక్తి వరకు కూడా వాళ్ళు దేవుని సన్నిధికి ప్రజలను నడిపించే తీరు చూస్తున్నప్పుడు నిజంగా ఈరోజు ఏమంటే మనము కూడా దాన్ని బట్టి ప్రభావితం చేయబడాలి. స్తోత్రం చెప్పండి అందరూ. నేను ఓటీ వరకు చెప్పాను, ఇంకా బోల్డ్ మంది ఉన్నారు. దావీదు ఇలా చాలా మంది చూడొచ్చు. కానీ ఇక్కడతో ఆపుదాం. ఇక మనం ఎన్టీలోకి వచ్చేస్తే, అనగా నూతన నిబంధనలోకి వచ్చేస్తే ఇక్కడ కూడా చాలా మంది వ్యక్తులు కనబడతారు. ఇక్కడ బోల్డ్ మంది ఉంటారు. నిజంగా చెప్పాలంటే వారు రావడం మాత్రమే కాదు, వారు కూడా అనేకులను దేవుని సన్నిధికి నడిపించిన పరిస్థితి మనకు కనబడుతుంది. మార్కు సువార్త 2వ అధ్యాయంలో మనందరికీ తెలిసిన సందర్భం అంతా కూడా ఏమండి ఆ నలుగురు మనకు కనబడతారు. ఏమండి ఆ నలుగురు మనకు కనబడతారు. ఏమన్నా నలుగురు పేర్లు అక్కడ లేవు, కానీ ఒక పక్షవాయువు రోగంతో బాధపడుతున్నటువంటి వ్యక్తిని ఆ నలుగురు ఏం చేశారట? మంచంతో పాటు ఎత్తుకుని యేసయ్య ఉన్నటువంటి ఆ ఇంటికి ఆ వ్యక్తిని ఏం చేశారట? మోసుకొచ్చేసారు. చూసారా? కొంతమంది అండి నిజంగా ఏమండి దేవుని సన్నిధికి రావడానికి కానీ మరొకళ్ళని తేడానికి కానీ సాకులు చెప్తారు చాలామంది. ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు ఏమంటే ఆ వ్యక్తి పేషెంట్ రాలేనివాడు అసలు.
ఏమండి లెగలేని పక్షవాతం అంటే తెలుసు కదా, కాళ్ళు చేతులు నోరు ఏం చేయదు కదా. కానీ ఆ పని చేయలేని వ్యక్తిని కూడా ఏం చేశారంటే, ఒరు బాబు వీడిని మామూలుగా మనం తీసుకెళ్ళలేమో, నలుగురు 4 కాళ్ళు అట్టుకుని మంచంతో చెప్పండి ఏం చేశారట, చూడండి ఎంత అనుభవం కలిగి. అందుకని అక్కడ వాక్యంలో ఉంటుంది, యేసు వారి విశ్వాసము చూచి అని ఉంటుంది. ఎవరి విశ్వాసం చూసి? అది అంటే ఇప్పుడు పక్షవాత రోగి బాగుపడడానికి కారణం ఎవరు అమ్మా? ఎవరు? ఆ నలుగురు ఏమండి అంటే ఆ నలుగురు యేసయ్య దగ్గరికి ఆ వ్యక్తిని తెచ్చారు. యేసయ్య బాగు చేస్తాడనే విశ్వాసం వాళ్ళు. అది నేను అంటాను, నిన్ను బట్టి ఎవరైనా బాగుపడ్డారా? నిన్ను బట్టి ఎవరైనా స్వస్థత పొందుకున్నారా? నిన్ను బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి ఎవరైనా దేవుని కార్యాలు చూడగలిగారా? చాలామంది నింద ఎవరి మీద వేసేస్తారు. వాళ్ళ నమ్మరండి, వాళ్ళ రారండి, వాళ్ళ వినరండి, వాళ్ళ సంగతి ప్రక్కన పెట్టు. నీ పాత్ర నువ్వు పోషించావా? నీ పని నువ్వు చేసావా? ఏమన్నా నువ్వు చెప్పాల్సినటువంటి మాట చెప్పి, ఒకవేళ వాడు వింటలేదా దాన్ని బట్టి ఏమీ భావోద్రేకానికి గురి కాకు. నేను ఇలా చెప్తున్నప్పుడు కొన్నిసార్లు మీరు అనుకోవచ్చు కొంతమంది, ఏం చెప్పనండి పాస్టర్ గారు, ఆల్రెడీ నేను కూడా నా కుటుంబం అంతా కూడా దేవుని యొక్క సన్నిధిలో ఉండాలని ఆశపడుతున్నాను. ఈరోజు యేసుక్రీస్తు మహిమ మందిరంలో ఉన్న చాలామంది స్త్రీలు కూడా వాళ్ళ ప్రార్థనలో మెయిన్ రిక్వెస్ట్ ఏంటి అని అంటే ఇదేనమాట, నా భర్త దేవుని సన్నిధిలో ఉండాలండి, నా పిల్లలు దేవుని సన్నిధిలో ఉండాలని అదే భారం కలిగి, అదే ఆశ కలిగిన వాళ్ళు చాలామంది ఇక్కడ ఉన్నారు. అయితే ఒక విషయం మీరు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ వంతు ప్రకారంగా మీరు చేయండి అంతే. చెప్పండి, వాళ్ళ కొరకు దేవుని సన్నిధిలో భారం కలిగి ప్రార్థించండి అంతే తప్ప ఇంకా వేరే విధానంలోనికి వెళ్ళొద్దు. అనవసరం అన్నమాట. ఎప్పుడైనా సరే ఏమైనా చూడండి, ఒక్కొక్కరు ఉంటారు, వాళ్ళతో మాట్లాడతాం, ప్రార్థిస్తాం, రండి అయ్యా అని చెప్తాం అంతే. అంతేగాని వాళ్ళతో మనము వాదం పెట్టుకోవక్కర్లేదు కదా. ప్రభు యొక్క చేతులకి అప్పగిస్తే ప్రభువు ఏ విధముగానైనప్పటికీ కూడా తప్పకుండా వాళ్ళు ఏం చేయగలడు, నడిపించగలడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంతే. అంతకి మించి మనం ఏ ఉద్రేకానికి, ఏ పరిస్థితులకి మనం గురి కాకూడదు. లోపల మనకు భారం ఉంటే, ఆ పెయిన్ అనేది ఉంటే తప్పకుండా భారాన్ని దేవుడు చూస్తాడు. తప్పకుండా ఎలాంటి మొండోడైనా, ఎలాంటి బండోడైనా, ఎలాంటి కఠిన కలిగినటువంటి వ్యక్తి కలిగినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మనిషినైనా దేవుడు తప్పకుండా చెప్పండి ఏం చేస్తాడు, దర్శిస్తాడు. స్తోత్రం చెప్పండి. అంతే. ప్రార్థించి మన పని మనం చేయడమే, తర్వాత కార్యం, తర్వాత పని ఆయన చేస్తాడు. కాబట్టి ఆ నలుగురు చూడండి ఎంత విశ్వాసంతో ఆ వ్యక్తిని తెచ్చారు. ఇలాగా మనం చూడగలుగుతాం. తర్వాత మీరు గమనించినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయము 40 నుండి 42 ఇప్పుడు మీరు చదవకూడదు కానీ మీరు తర్వాత చదువుకొని, తోడుకొని వచ్చాను అనే మాట ఉంటుంది. ఎవరిని తోడుకొచ్చారు అని అంటే అందిరేయ తన సహోదరుడైన సీమోను పేతుర్ని చెప్పండి ఎక్కడ తోడుకొచ్చాడట అంటే ముందు ఎవరు వచ్చారు? హలో, అందరయ్య వచ్చాడు. అందరయ్య వచ్చి చెప్పండి ఏం చేశాడనమాట, తన సహోదరుణ్ణి కూడా, పేతురుని కూడా 42లో యేసు నొద్దకు తోడుకుని వచ్చెను. హల్లెలూయా. ఓ రోజు ఒక ఆవిడ ప్రార్థన చేస్తుంది, ప్రభువా నాయన వాళ్ళని తోలుకురా నాయన. ఏం చేయాలటండి? అంటే తోడుకుని రా అనే దానికి బదులు ఇదేంటి తోలుకురమ్మంటుంది ఇవిడి, ఎవరిని తోలుకో వస్తారా బాబు అంటే పశువులు అనుకోండి ఉదాహరణకి అవి తోలాలి. మనుషుల్ని మనము తోలాల్సిన పని లేదు. చెప్పండి, ఆ మనస్సు కలిగి ఉంటే దేవుడే అంటే తోడుకుని రావడం అనే దానికి బదులు ఏమొచ్చిందనమాట మొత్తం మీద. ఇంకంతే, ఇంక వినకపోతే దేవుడే తోల్తాడనమాట అండి. ఇంక లేకపోతే ఒక కర్రోటించుకుని చూసారా. అంద్రేయ కూడా తన సహోదరుణ్ణి చెప్పండి ఎక్కడికి నడిపించాడంట? యేసయ్య దగ్గర. కాబట్టి ఇలాగ ఈరోజు చాలామంది ఆ విధానాలు కలిగి ఉన్నారు బైబిల్లో. అపోస్తుల కార్యముల్లోనైతే ఇంక అసలు చూడక్కర్లొద్దు మీకు. అనేకులు
ఏమంటే వాళ్ళు దేవుని సన్నిధిలో సమకూర్చబడ్డం మాత్రమే కాకుండా, వాళ్ళు దైవ సన్నిధికి రావడం మాత్రమే కాకుండా, అనేకులను దేవుని యొక్క సన్నిధికి నడిపించిన వారిగా. పౌలు గారి యొక్క పరిచర్యలో ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. ఎవరు చెప్పండి? వాళ్ళు అకుల, ప్రిస్కిల్లా. వాళ్ళు కూడా నిజంగా ఎంతగానో ఆ పరిచర్యలో దైవజనుడికి సహకారంగా ఉండి దేవుని సువార్త, దేవుని మాటలు వినేందుకు అనేకులను వారు కూడా దేవుని సన్నిధికి నడిపించిన పరిస్థితులు మనం చూస్తాం. కాబట్టి దైవ జనాంగమా, మొర్దెకై ఏమంటే అతడు గొప్పవాడవడానికి గల కారణం ఏమిటి అనంటే, దైవ సన్నిధిలోనికి లేక దేవుని మందిరములోనికి ప్రజలను సమకూర్చిన వాడిగా ఉన్నాడు. ఎస్తేరు చెప్పడం ఏంటి, నేనంటమేంటి అని అనుకోలేదు. ఒక్కొక్కసారి ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవజనుడు పిలుపునిచ్చినప్పుడు వెంటనే నీ వంతు ప్రయత్నం నువ్వు చేయగలిగితే, ఆశ తపననేటువంటిది నీ లోపల ఉండగలిగితే, దేవుడు తప్పకుండా కార్యము చేసి వాళ్ళను ఆయన సన్నిధికి ఖచ్చితంగా ఆకర్షించుకుంటాడు. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, తండ్రి ఆకర్షించితేనే కానీ. ఈరోజు మనం అందరం ఇక్కడికి రాగలిగాం, మనమందరం ఆయన సన్నిధిలో కూర్చుని దేవుని మాటలు విని ప్రభువులో ఆనందిస్తున్నామనంటే దాని అర్థం ఏమిటి అనంటే, చెప్పండి, ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? ఆకర్షిస్తున్నాడు. ఆయన ఆకర్షిస్తేనే కానీ ఎవరు రాలేరట. కాబట్టి దైవ జనాంగమా, ఈ అనుభవం ఎంతమందిలో ఉంది? ఇలాగున్న చాలామంది మనకు కనబడతారు. ఇప్పటికి చాలామంది గురించి నేను చెప్పాను. నోవాహు ఎవరిని నడిపించాడు? కుటుంబాన్ని. అబ్రహాము తన సహోదరుని కుమారుణ్ణి, హిజ్కియా అధికారులను, ఏమండి ఆ నలుగురు పొరుగువాణ్ణి ఏమండి అందిరేయ తన సహోదరు. మరి నేనంటాను, నీ సంగతి ఏంటి? నువ్వెవరు నడిపించావు? ఇదిగోండి బాబు వీళ్ళు నడిపించా. నువ్వు చెప్పక్కర్లేదు. మరలా చెప్పి దానికి ఏదో ఏమండి సన్మానాలు, బహుమానాలు, కిరీటాలు ఇక్కడ ఉండకపోవచ్చు. ఏమండి ఎవరు నీ ద్వారా ఏమండి రక్షించబడ్డారో, ఎవరు నీ ద్వారా దేవుని యొక్క సన్నిధికి నడిపించబడ్డారో అదంతా ఎవరు చూస్తారు చెప్పండి? ప్రభు చూస్తారు. దానికి ఇచ్చేటువంటి ప్రతిఫలం ప్రభువే ఇస్తారు. కాబట్టి ఈరోజు ఆ ఆశ మనలో ఉండాలి. మొర్దెకై దేవుని మందిరములోనికి ప్రజలను సమకూర్చాడు. అంత మాత్రమే కాదు, ఉపవాసం ఉండి ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. అమ్మ ఏముండి చేశాడు? ఉపవాస ప్రార్థన చేశాడు. ఏమండి ఈరోజు ఆధ్యాత్మిక జీవితంలో ఏమండి ఉపవాస ప్రార్థన అనేది చాలా అద్భుతమైనదండి. ప్రార్థన జీవితాల్లో చాలా ప్రార్థనలు ఉన్నాయి. కన్నీటి ప్రార్థన, విశ్వాస ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థన, ఇలా చాలా ప్రార్థనలు ఉన్నాయి. అందులో ఒక ప్రార్థన ఏమిటి అనంటే ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన ఉపకార ప్రార్థన అన్నారు ఒక భక్తులు. హల్లెలూయా. ఏ ప్రార్థన అని చెప్పాను? ఉపవాస ప్రార్థన. అది అంటే ఉపవాస ప్రార్థన నీకు ఏం చేస్తుంది? ఉపకారం చేస్తుంది. ఉపవాస ప్రార్థన ఎలాంటిది అనంటే చాలా శక్తివంతమైనదండి. పీకల దాకా తిని ప్రార్థన చేయడానికి, ఏమండి ఖాళీ కడుపుతో ప్రార్థించడానికి ఏముందనమాట. ఇప్పుడు కడుపు నిండితే ఏమండి వచ్చేదేంటి? కడుపు నిండితే వచ్చేది నిద్ర, కడుపు ఖాళీగా ఉంటే వచ్చేది అది. అందుకని ఉపవాస ప్రార్థన ఉరకనే కాదు, ఎంటీ చేసుకోవడం వలన కాస్త ప్రియమైన దేవుని బిడ్డలారా భారము ఏమండి దేవుని యొక్క సన్నిధిలో ఏమండి ఆ విరిగిన అనుభవంతో మనం ప్రార్థించగలుగుతాం. ఉపవాస ప్రార్థన చాలా శక్తివంతమైనది అని ఎవరు చెప్పారు అని అంటే సాక్షాత్తు ప్రభువైన యేసయ్య చెప్పారు. మార్కు 9:29 ప్రార్థన వలననే గాని అనే చోట నెత్తి మీద అంకేసి ఉంటుంది, ఉపవాసము వలనైనా ప్రార్థన. ఏ ప్రార్థన చెప్పండి? అందుకని ఎవరికి వాళ్ళు మిమ్మల్ని ఏదో మీరు ఉపవాసం ఉండలేదని చెప్పి నేను మిమ్మల్ని ఏమండి నిందించట్లేదు. ఎవరికున్నటువంటి సామర్థ్యాన్ని బట్టి, ఎవరికున్నటువంటి శక్తిని బట్టి, ఎవరికున్న ఆసక్తిని బట్టి, ఎవరికున్న సామర్థ్యాన్ని బట్టి, బలాన్ని బట్టి మీరంతట మీరే ఉపవాస దినాన్ని ఏం చేసుకోవాలి? ప్రతిష్ఠించుకుని అలా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే గడ్డు లాంటి ఏమండి సమస్యలు కూడా ఏమైపోతాయంటే విడుదలైపోతాయి. స్తోత్రం చెప్పండి. ఉపవాస ప్రార్థన ఎలాంటిది అని అంటే శక్తివంతమైనది. బైబిల్లో చాలా మంది చెప్పండి ఏ ప్రార్థన చేశారు చెప్పండి. కొంతమంది గురించి లైన్గా
ఉపవాసం ఉండి ప్రార్థన చేసినోడు గురించి చెప్పండి, మీకు తెలుసు కదా. అమ్మా ఎవరు? బైబిల్ ప్రారంభం నుండి వచ్చేయాలి. వస్తే సర్వే, అది కూడా ఆ సర్వే మీకు అప్పగిస్తున్నాను. ఇప్పుడు నేను మొదటి సర్వే అయిపోయింది మందిరం గురించి. ఇప్పుడు ఉపవాస ప్రార్థన గురించి వస్తే చెప్పండి, బైబిల్లో ప్రారంభం నుండి ఎవరు చేశారు? మోషే. ఎన్ని దినాలు? 40 దినాలు ఆయన ఏం చేశాడట? కట్టినం. అసలు దిగ రాలేదు, అసలు ఏం ముట్టలేదు. ఇక 40 రోజులు అక్కడే ఉండిపోయాడు. ఎంత అద్భుతం అండి. తర్వాత ఎవరు వచ్చేయాలి టకటగా. ఏమంటే ఒక రకంగా చెప్పాలంటే అన్నా కూడా దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ఆమె ప్రార్థించిన అనుభవం ఏమి తీసుకోలేదు. ఆమె దేవుడి మందిరానికి వెళ్ళినప్పుడు అలా ఉండిపోయింది అంతే మౌనంగా. ఏమంటే ఆమె మనవుని దేవుడు విన్నాడు. తర్వాత ఇశ్రాయేలీయులు మిస్పా దగ్గర అందరూ కూడా చెప్పండి, వాళ్ళు ఏమన్నారు? ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. మొదటి సమూయేలు గ్రంథంలో ఉంటుంది. తర్వాత వదిలేస్తున్నారు మీరు చాలా మందిని. అదే బైబిల్ క్విజ్, అదే బైబిల్ యొక్క స్టడీ అని అంటే ఎజ్రా గ్రంథములో ఆహోవా నది దగ్గర కొందరు ఏం చేశారు? ఉపవాసం ఉండి. అది లైన్ రావాలి మనకి. ఇప్పుడు తర్వాత రండి పోని. ఏమండి నెహేమియా, ఎజ్రా, నెహేమియా కూడా కొన్ని దినములు ఏం చేశాడు? ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. మొదటి అధ్యాయంలో ఉంటుంది. తర్వాత ఎస్తేరు, అదనమాట ఒక క్రమం. ఇలాగ ఎంతో మంది బైబిల్ యొక్క చరిత్రలో. ఇక నూతన నిబంధనలోనికి వచ్చేస్తే సాక్షాత్తు ప్రభు అయిన యేసయ్య కూడా ఆయన ఉపవాసం. ఆయనే మనకు మాదిరి ప్రతిదానికి. చూసారా? ఉపవాసం ఉండి. ఇంకా ఎవరు చెప్పండి? కనీసం ఎన్టీలోనే చెప్పండి పోనీ. యేసయ్య చెప్పాను. యేసయ్య తర్వాత ఇంకెవరైనా ఉన్నారా? అయ్యో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకెవరున్నారు? పౌలు గారా? ఏమంటే పౌలు ఎలాగైనా ఉన్నాడు. ఇంకా ఏమంటే పౌలు మాత్రమే కాకుండా ఇంకెవరున్నారు ఉపవాసం ఉండి? ఏమండి అపోస్తుల కార్యముల గ్రంథములో ఏమండి కొంతమంది ఏమండి సేవకు వెళ్ళేటప్పుడట, పరిచర్యకు వెళ్ళేటప్పుడట వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థనలో ఉండి అప్పుడు దేవుని యొక్క పరిచర్యకు పంపబడినట్లుగా కూడా మన వాక్యంలో చూస్తాం. ఇలా ఎంతో మంది ఏమండి ఉపవాసం ఉండి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించడం ద్వారా అద్భుతమైన కార్యాలు వారు చూడగలిగారు. కాబట్టి దైవ జనాంగమా, మొర్దెకై గొప్పవాడు అవ్వడానికి గల 5వ కారణము చెప్పండి, అతడు దేవుని మందిరమునకు ప్రజలను సమకూర్చాడు, నడిపించాడు. ఉపవాసం ఉండి ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ఫలితమే యూదా జాతి మీదకి వచ్చినటువంటి ఏమండి ఆ భయంకరమైనటువంటి నాశనము నుండి తప్పించబడడానికి కారణమైంది. స్తోత్రం చెప్పండి. అది కాబట్టి ఈరోజు అది నీకు కలగాలి. ఎవరో చెప్తే కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, అది మనంతట మనకు లోపల పుట్టాలి. అవును, ఇంతకాలం నుండి నేను ఏమండి ఏదో అగ్నిలో నుండి ఒక కొరువులాగా బయటపడ్డట్టుగా ఉన్నాను, కానీ నేనెవరికి ప్రయోజనకరంగా లేకుండా ఎలాగా? నేనెవరొకరికి, నా బంధువులకు కానీ స్నేహితులకు కానీ చుట్టుపక్కల వారికి కానీ దేవుని ప్రేమను గురించి చెప్పి నేను ఒక వ్యక్తినైనా నడిపించకపోతే నా జీవితం ఎలా సార్థకం అవుతుంది? అక్కడ దేవుడిచ్చే బహుమానం ఎలా పొందుకోగలుగుతాను అనే ఆ భారం ఎవరికి వాళ్ళకి పుట్టాలి. ఒకళ్ళు చెప్తే కాదండి. అందుకనే సేవకులంగా మేము దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాం. ఏమండి మందగా ఉన్నటువంటి మీకు ఏమండి దేవుని యొక్క ఆహారాన్ని పెడతాం. ఏమండి పోషణ ఇవన్నీ కూడా మేము దేవుని యొక్క ఆత్మ నడిపింపును బట్టి మేము మీకు ఇస్తాం. ఇవన్నీ చూసుకుంటాం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, కాపరి పాత్ర కాపరి పోషిస్తుంటుంటే ఇప్పుడు గొర్రెలు ఏం చేయాలట? ఏమండి ఇప్పుడు గొర్రెలను మరి కాపరి కనాలా గొర్రెల్ని? లేకపోతే గొర్రె కంటుందా? సమాధానం చెప్పండి. కాపరి కంటాడా గొర్రెలు కంటాయా? అది అంటే ఇప్పుడు రోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక గొర్రె మరొక గొర్రెకు ఎలాగైతే జన్మనిస్తుందో కంటుందో అలాగున ఈరోజు మీరు అందరూ దేవుని ప్రజలుగా దేవుని గొర్రె, ఆయన మేపెడు గొర్రెలా ఉన్నారు కాబట్టి కనాల్సినటువంటి పని మీదైతే కన్నటువంటి వాళ్ళని దేవుని వాక్యం ద్వారా పెంచి కాపరత్వం చేసేటువంటి పని ఎవరిది అని అంటే కాపరి. అది చేయాలి ఈరోజు. కానీ అలా లేదనమాట. మీరే చూసుకోండి అంటారు చాలామంది. మీరే కనండి, మీరే ఆ పనులన్నీ చూసుకోండి. అప్పుడు నేను నువ్వేం చేస్తావు మరి? కొంతమంది మరి మీరు చేసేటువంటి పని ఏంటి?
ఈరోజు కొన్ని గొర్రెలు ఎలాగైపోయినాయి అని అంటే ఏమంటే గొడ్డు గొర్రెలుగా మారిపోతున్నాయి. చెప్పండి, కొన్ని గొర్రెలు ఎలాగ ఉన్నాయి? గొడ్డు గొర్రెలుగా ఉంటున్నాయి. గొడ్డు గొర్రె దేనికి పనికి వస్తుంది అని అంటే చెప్పండి, మీకు తెలీదా? ఏమండి, గొడ్డు గొర్రె దేనికి పనికి వస్తుంది? కట్టింగ్ పనికి వస్తుంది. బుధవారం నాడు ఏం చేస్తారు? దాన్ని కట్ చేసి మాంసం కింద అమ్మేస్తారు. కాబట్టి ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమండి ప్రతి గొర్రె కూడా ఏమండి కనే ఆ అనుభవాన్ని, ఏమండి ఆ ప్రసవ వేదన, ఆ భారం ఉండాలి. ఈరోజు ఎంతమందిలో అది ఉంది? మొర్దెకాయలో అది ఉంది కాబట్టి అనేకులను ప్రభు సన్నిధికి నడిపించాడు. సేమ్ టైం ఉపవాసం ఉండి ప్రార్థించాడు. చెప్పండి, అందుకని ఆయన ఏమయ్యాడు? గొప్పవాడు. మొర్దెకాయ గొప్పవాడు అవడానికి మొదటి కారణం దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. రెండవది మంచి మనసు కలవాడు. మూడవది దైవ జ్ఞానం కలవాడు. నాలుగవది ఎవరికి వంగనివాడు. ఐదవది ఏమంటే దేవుని మందిరమునకు ప్రజలను సమకూర్చిన వాడు. ఉపవాసం ఉండి మరి ఈరోజు ఈ అనుభవం నీ దగ్గర ఉందా? ఉంటే ప్రభుకు స్తోత్రం. లేకపోతే కలిగి ఉండండి. ఆ భారం, ఏమంటే ఆ మనస్సు నేటి దినము నుండి అయినా మీరు కలిగి ఉంటే తప్పకుండా మొర్దెకాయిని దేవుడు గొప్పవాడిగా చేసినటువంటి దేవుడు మనల్ని కూడా ఆధ్యాత్మికంగా అన్ని కోణాల్లో గొప్ప చేస్తారు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. అటువంటి ఆత్మల భారముతో మన హృదయములను పరిశుద్ధాత్ముడు నింపునుగాక, బలపరుచునుగాక.